తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ల జీవో 46పై వచ్చిన సవాళ్లను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఈ దశలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వెనుకబడిన కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలలో ఏ, బి, సి, డి వర్గాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాలని విన్నవించగా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎందుకు సవాల్ చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఇక పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో ఎటువంటి అంతరాయం లేదని ఈ తీర్పుతో స్పష్టమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రెండో రోజు కూడా ఎలక్షన్ కి సంబంధించినటువంటి నామినేషన్స్ కూడా ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి హైకోర్టులో తెలంగాణ హైకోర్టులోని రిపీట్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి హైకోర్టు ఇప్పటివరకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ సంబంధించినటువంటి నిరాకరించింది. దీనికి సంబంధించిన కోర్టు ఇచ్చిన సంబంధించిన పిటిషన్ కూడా రద్దు చేస్తూ ఎలాంటి అంటే ఎలక్షన్స్ కు ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా సజావుగా కొనసాగించాలని కూడా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ 42% 50 పెంచకుండా ఉండాలని దీనికి సంబంధించినటువంటి విషయాలు హైకోర్టుకు వెళ్ళినటువంటి అనేక సార్లు జరిగిన పరిణామాలు కావచ్చు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకు వేసినటువంటి పిటిషన్ విధానాన్ని ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలలో కూడా హైకోర్టు కూడా పిటిషన్ దారుని తప్పుపట్టినటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు రావాల్సి వస్తుంది? గతంలో ఇచ్చినటువంటి ఏబీసీ సంబంధించినటువంటి బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అనేక విషయాల మీద క్షుణ్ణంగా ఇచ్చినటువంటి తీర్పును ఇప్పుడు ఎగ్నిస్ట్ గా మళ్ళీ కోర్టుకు నోటిఫికేషన్ తర్వాత ఎందుకు వచ్చారని కూడా మందలించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సజావుగా జరుపుకోవడానికి హైకోర్టు అయితే డిసిజన్ ఇచ్చింది. అంటే ఎలక్షన్ ఇచ్చిన నోటిఫికేషన్ లోని ఎలాంటి మార్పులు ఉండబోవు, సజావుగా ఎన్నికలు జరుగుతుంది. మొదటి విడత 11వ తారీఖు వరకు జరగాల్సినటువంటి ఎన్నికలకు కూడా పూర్తిగా ఇప్పటికే తెలంగాణలోని ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని నిబంధనలు జారీ చేస్తూ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలకు కావచ్చు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వివిధ స్థానాల్లోని సంబంధించిన నామినేషన్ కూడా దాఖలు చేసుకున్నారు. పిటిషన్ ను నిరాకరించినటువంటి తెలంగాణ హైకోర్టు ఒకసారిగాను పంచాయతీ ఎన్నికల్లోని విన్సీకరించినట్టు ఊరట లభించింది తెలంగాణ ప్రభుత్వానికి. ఇది తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి తాజా విశేషాలు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా సన్నద్ధం చేస్తూ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు సిసి బుల్బెట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎన్నికలు సజావు కావడానికి మాత్రం డీసీపీ ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున అంటే ఎప్పటికప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పూర్తిగా తెలంగాణలోని జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సజావు కావడానికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి సమాచారం. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పిఏ ఆమె కుమారుడిపై ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది. మంత్రి పిఏ కొడుకు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆమె ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇక భర్త కరోనాతో మరణించడంతో ఉద్యోగం కోసం వెళ్తే తనను ఇబ్బందులకు గురి చేస్తుందని అసహనం వ్యక్తం చేసింది. ఇక ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రమ్య. గత 2 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి గత 2 రోజులుగా ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి కుమారుడు పైన మరియు తన వద్దనున్న పిఎస్ పైన అనేక ఆరోపణలు చేస్తూ గత 2 రోజులుగా ఒక సంఘటన అయితే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఇరు పక్షాలు కూడా ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే కంప్లైంట్ చేసిన బాధితురాలు 2001లో నా భర్త టీచర్గా పనిచేస్తూ కరోనా టైంలో చనిపోవడంతో నాకు సంబంధించిన కారుణ్య నియోజకవర్గం నీకు ఇస్తానని చెప్పేసి పిఏ ఎవరైతే సతీష్ ఉన్నారో గుమ్మడి సంజయ్ రాణి దగ్గర ఉన్న పిఎస్ తన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవడంతో దీనికి సంబంధించి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. అయితే 5 లక్షలు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, కారుణ్య నియోజకవర్గం సంబంధించి నాకు ఉద్యోగం ఇప్పిస్తే సరిపోతుందని చెప్పేసి బాధితురాలు చెప్పడంతో అప్పటి నుంచి 2001 నుంచి ఇంతవరకు కూడా 2021 ఎండింగ్ లో తనకి కారుణ్య నియోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి సంబంధించి సతీష్ ఏదైతే 5 లక్షల రూపాయలు తీసుకున్నాడో
దానికి సంబంధించి ఎటువంటి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని తెలిసిన తర్వాత ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు వెళ్ళి నా డబ్బులు నువ్వు ఖర్చు పెట్టలేదు కదా, నా డబ్బులు నాకు ఇవ్వని చెప్పేసి ఆ రోజుతో అడగడంతో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం అయితే రేగింది. దానికి సంబంధించి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదే విషయమై చాలా సార్లు నేను గుమ్మడి సంజయ్ రాని మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఊళ్ళో ఉన్న పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు మళ్ళీ నేను మీడియా ముందుకు అయితే రావడం అయితే జరిగిందని చెప్పేసి అమ్మాయి చెప్తూనే ఉంది. దానికి సంబంధించి సతీష్ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నేనైతే అమ్మాయి దగ్గర అప్పుగా నేను డబ్బులు తీసుకున్నాను తప్ప నేను ఇంక తీసుకోలేదు, అప్పుగా ఇచ్చింది, ఒకవేళ నాకు అప్పుగా ఇవ్వకుండా అయితే తన ఇంట్లో నా ప్రామిసరీ నోట్లు ఎందుకు ఉంటాయి అని చెప్పేసి తిరిగి సతీష్ అయితే మరి ప్రెస్ మీట్ పెట్టాడు. అనవసరంగానూ నా మీద బురద జల్లి మినిస్టర్ గారి మీద బురద జల్లుతూ నా ఎదుగుదలను ఆపాలని చూస్తున్న వైసీపీ నాయకులు సాక్షి పేపర్, సాక్షి టీవీ నా మీద బురద జల్లుతున్నారు. వీటన్నింటి మీద కూడా నేను కోర్టుకు వెళ్ళి పరువు నష్టం దావా వేసే పరిస్థితి ఉంది. నేనైతే ఈ రోజు కూడా కోర్టుకు వెళ్తానని చెప్పేసి నేను సతీష్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘటన జరుగుతున్నా ఇంతవరకు బయటికి రాకపోవడానికి కారణాలు ఏంటి అనే దానిపైన ఎస్పీ కంప్లైంట్ స్వీకరించిన తర్వాత డిఎస్పీ స్థాయి అధికారిని ఎంక్వైరీకి అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా ఆమె ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడింది. 5వ అధ్యక్షురాలకు మహిళా అధ్యక్షురాలతో కూడా మాట్లాడిపించడం జరిగింది. పలుసార్లు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు, ఈయనే కాకుండా మినిస్టర్ గారి కొడుకు ఎవరైతే పృథ్వీ ఉన్నాడో పృథ్వీ కూడా నన్ను లైంగికంగా వేధిస్తున్నారు, వాళ్ళు చాటింగ్ కూడా నాతో పాటు చేశారని చెప్పేసి ఈ రోజు అయితే ఆరోపణలు చేసింది. దీంతో పాటుగా మినిస్టర్ గారు పిఎస్ సతీష్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క మినిస్టర్ గారి కొడుకు దగ్గరే కాకుండా పలు రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళాలని చెప్పేసి నన్ను లైంగికంగా వేధిస్తూ చాలా ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నారని చెప్తూ ఉంది. వర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ పరశురామ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలే కాదు అనుచిత వ్యక్తులు సైతం వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సమీపంలో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. రాజోలు పర్యటనలో పవన్ కళ్యాణ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కొబ్బరి రైతుల కష్టాలు తెలుసుకునే సమయంలో ఓ పరిచిత వ్యక్తి చొరబడినట్లు గుర్తించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు దగ్గరగా సంచరించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీకి జనసేన కార్యాలయం సిబ్బంది ఫిర్యాదు చేసింది. ఇక గతంలోనూ అల్లూరు జిల్లాలో ఏకంగా ఎస్పీ అంటూ ఓ వ్యక్తి పవన్ తో చాలా సమయమే గడిపాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కాకినాడ రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్. వాస్తవానికి ఇటువంటి పర్యటన జరిగినప్పుడు అంటే డిప్యూటీ సీఎం పర్యటన జరిగినా, సీఎంఎల్ పర్యటన జరిగినా, మంత్రుల పర్యటన జరిగినా ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అంతేకాదు ప్రత్యేక భద్రతా చర్యలు కూడా తీసుకుంటారు. ప్రత్యేక ఒక రోప్ టీం కూడా ఉంటుంది. డిప్యూటీ సీఎం దగ్గరికో లేదంటే మంత్రుల దగ్గరికో సాధారణ వ్యక్తులు వెళ్ళడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రోటోకాల్ ప్రకారం అధికారికంగా పాసులు కూడా ఇస్తారు. ఆ పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడికి అనుమతిస్తారు. పైగా ఎక్కువ జనసేన అంటే పార్టీకి సంబంధించి వాళ్ళకే ఉంటుంది తప్ప ఇతర పార్టీ కార్యకర్తలకి పాసులు ఇవ్వడం అనేది కూడా జరగదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మొన్న 26వ తేదీన రాజోల్లో పల్లె పండుగ 2.0 అనే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఈ శంకరగుప్తం డ్రైన్ మూలంగా కొబ్బరి తోటలు మునిగిపోయాయి, కొబ్బరి తోటలు పాడైపోయాయి. ఆ కొబ్బరి తోటల రైతుల్ని పరామర్శించారు. వాళ్ళకి సంబంధించి ఒక అంచనా కూడా వేశారు, వాళ్ళతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక అపరిచిత వ్యక్తి తిరిగాడు అనేది పవన్ కళ్యాణ్ గారి టీం గమనించారు. అంటే ఇది అఫీషియల్ గా డిప్యూటీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగానే వాళ్ళ పోస్ట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి కోనసీమ జిల్లాకు సంబంధించిన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు ఎవరు ఆ వ్యక్తి అనేది. కాకపోతే ఇక్కడ అనుమానం ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తే ఆయన అనేది అయితే మాత్రం జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే డిప్యూటీ సీఎంఓకు సంబంధించిన వాళ్ళు కానీ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కార్యకర్త అక్కడికి ఎలా వచ్చారు, ఆయనకి పాస్ ఎవరు ఇచ్చారు, ఇప్పుడు ఆ పాస్లు ఎంతమందికి ఇష్యూ అయినాయి, ఇది కూడా ఇప్పుడు అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎవరెవరికి పాస్లు ఇష్యూ చేశారు, అందులో ఇతని పేరు ఉందా లేదా అంటే ఇప్పుడు పేరు ఇంకా రివీల్ చేయట్లేదు. వాస్తవానికి దీనికి సంబంధించి పూర్తిగా అధికారిక సమాచారం అయితే జిల్లా ఎస్పీ నుంచి రావాలి. ఇంకా అంటే ఫిర్యాదు అయితే అందుకున్నారు తప్ప దాన్ని పరిశీలిస్తానని చెప్పారు అధికారులు. ఎస్పీ కూడా దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపబోతున్నారు. వాళ్ళు విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కొన్ని మాటలు మాట్లాడారు. ఇలాగా ప్రజలు ఎక్కువగా వచ్చినప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే హెవీ క్రౌడ్ పుల్లర్, ఆయన చుట్టూ భారీగా జనం వస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అప్పట్లో డిప్యూటీ సీఎం కాకముందు కూడా నా చుట్టూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు, బ్లేడ్లతో చేతులు కోస్తున్నారు అనే భయం ఉంది అనేది స్వయంగా ఆయన
ఇప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అంటే డిప్యూటీ సీఎం అయినా సరే, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే, ఆయన్ని ఎవరు అనుసరిస్తున్నారు, ఎవరు ఆయన చుట్టూ తిరుగుతున్నారు అనేదైతే మాత్రం ఇక్కడ అనుమానాస్పదమైన అంశమే. ఏదేమైనా సరే ఇప్పుడు జిల్లా ఎస్పీ ఏం చేస్తారు, దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేస్తారు అనే ఆందోళన అయితే జన సైనికుల్లో పెరుగుతోంది. థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ రేపు డీకే సిద్ధరామయ్యలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న సీఎం సీటు వివాదం తుదశకు చేరుకుంది. ఒక మాటలో చెప్పాలంటే క్లైమాక్స్కి చేరుకుంది. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం సీటు విషయంలో ఎవరు కూడా ఒకరొకరు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ముందుగా నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేటప్పుడే ఒక ఒప్పందం అయితే జరగలేదు. ఖచ్చితంగా ముందు గవర్నమెంట్ని నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకమాండ్ పెద్దలు సీనియర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా కొనసాగమని ఆదేశించారు. కానీ అప్పుడు ఇంటర్నల్గా ఓ చర్చ అయితే జరిగింది. ఖచ్చితంగా 2.5 years సిద్ధరామయ్యకి, 2.5 years డీకే శివకుమార్, ఇద్దరు కూడా పార్టీకి చెందిన ప్రధాన నేతలు కాబట్టి ఇద్దరికి గెలుపులో ఇద్దరి పాత్ర చాలా విలువైందని చెప్పి గుర్తించి ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన అయితే నడిచింది. కానీ అది అఫీషియల్గా హైకమాండ్ నుంచి అయితే రాలేదు. కానీ ఈసారికి ఇది లాస్ట్ టైము నేను మళ్ళీ కంటెస్ట్ చేయాలని కాబట్టి ఖచ్చితంగా నేనే 5 సంవత్సరాలు కొనసాగుతానని సిద్ధరామయ్య ఆయన పెడుతున్నటువంటి ప్రతిపాదన, ఆయన కావచ్చు లేదంటే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, చాలా బలంగా చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఆయన కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి ఈసారికి అయితే ఈ టర్మ్ మొత్తం కూడా ఆయనే చేయాలనేది ఒక ఆలోచనగా అటువైపు నుంచి కనిపిస్తుంది. లేదు శివకుమార్ మాత్రం లేదు 2.5 years, ఎందుకంటే పార్టీ విజయంలో ఖచ్చితంగా తన పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. శివకుమార్ కావచ్చు లేదంటే ఆయన అర్చనలు కావచ్చు. ఎందుకంటే ఎకనామికల్గా చాలా బూస్టప్ కలిగిన వ్యక్తి అతను. చాలామందికి కూడా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. ఆబ్వియస్గా తనకు కూడా మిగతా టర్మ్ ఇవ్వాల్సిన అవసరం, మిగతా 2.5 సంవత్సరాలు ఇవ్వాలి అనేది ఆయన కావచ్చు, ఆయన మద్దతుదారులు బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అది చిలికి గాలివాలుగా మారిపోయింది. ఎందుకంటే సిద్ధరామ వర్గం కొనసాగించడం అంటే మిగిలిన టర్మ్ కూడా అతనే కొనసాగాలని ఆయన వర్గం, లేదు మిగిలిన 2.5 years వర్గం 2.5 years తామే చేయాలని చెప్పి డీకే శివకుమార్ వర్గం పోటాపోటీ సమావేశాలు కావచ్చు, లేదంటే ఇంటర్నల్ సమావేశాలు కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్, ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో కొంత కర్ణాటకలో కొంత విపక్షాలకి అంటే బీజేపీ పార్టీకి కొంత ఆయుధం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి చెక్ పెట్టాలని హైకమాండ్ ఇప్పటికే దృష్టి పెట్టింది. మొన్నటి వరకు రాహుల్ గాంధీ కొంత మంత్రాలు జరిపారు. బట్ ఇప్పుడు ఏఐసీసీ మరో అగ్రనేత సోనియా గాంధీ కూడా వీళ్ళిద్దరు ఈ అంశం ఈ వివాదానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. ముందు వివాదాన్ని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ఇద్దరితో కలిసి మాట్లాడతాను, సమస్యను పరిష్కరిద్దామనే ఒక పాయింట్ని ఇప్పటికే సంకేతాలు హైకమాండ్ దూతలు ఇప్పటికే పంపించినట్టు తెలుస్తుంది. మేబీ రేపు ఎల్లుండి లోపల వాళ్ళిద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడి విషయాన్ని సార్ట్ అవుట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వెంకట్. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. పార్టీ ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన లేఖలో జనవరి 1న ఆయుధాలు వదిలి అందరూ కలిసి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కోరారు. గత కొన్ని సంవత్సరాలలో అగ్రనేతలు మల్లోజల ఆశల లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్ కారణంగా పార్టీ బలహీనమైంది. దీంతో మిగతా సభ్యులు కూడా లొంగిపోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఇక దీనిని పరిగణనలోకి తీసుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవీందర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రవీందర్, చెప్పండి. పద్మ, ఏదైతే దండకారణ్యంలో చెలరేగినటువంటి అలజడిని దృష్టిలో పెట్టుకోకపోతే అది ఖగార పేరుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే మిలిటరీని, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ దళాలను దింపి మొత్తం అడవిని మొత్తం జల్లెడబట్టినట్టుగా చేయడంతో మొత్తం మీద ఉన్నటువంటి మావోయిస్టులు ఏదైతున్నారో అది చెల్లా చెదరైపోయి అడవిని మొత్తం వదిలేసి పట్టణ ప్రాంతాలకు వలసపోయినట్టుగా సందర్భం ఉందని మొత్తానికి చూసినట్లయితే కదా చాలా మంది ఎన్కౌంటర్ పోరుతో వందలాది మంది చనిపోయినప్పటికీ మిగతా వాళ్ళు తప్పించుకొని ఎక్కడెక్కడో షెల్టర్ జోన్లలో వెళ్ళడం జరిగింది. మొత్తాన్ని చూసినట్టయితే హెమాహేమి నాయకులైతే హిడ్మా లాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భం. హిడ్మా అనేది ఒక పేరు దాదాపుగా దండకారణ్యంలోనే ఒక చాలా అంటే ఎంతమంది అయినా కానీ ఎదుర్కొనగలటువంటి సత్తా ఉన్నటువంటి నేతగా పేరున్నది. అలాంటి నేతనే కేంద్ర బలగాల ద్వారా మట్టుబెట్టి ఆయన ఎన్కౌంటర్ ద్వారా చనిపింపజేయడం అనేది
చాలా చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి సందర్భం అవుతున్నది. మొత్తానికి చూసినట్టయితే చాలా మంది పోయిన ఒకటి రేడియో ద్వారా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ రేడియో ద్వారా సమాచారం ఇచ్చారు. మావోయిస్టులు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆయుధాలతో లొంగిపోయినట్లయితే వాళ్లకు స్వయం ఉపాధి కల్పించి వాళ్లకు జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. అందుకు గాను ఎక్కడున్నా సరే మావోయిస్టులంతా లొంగిపోయి ప్రభుత్వం దానికి ఆయుధాలతో సహా రావాల్సింది కానీ రేడియో సమాచారం దాకా ఒక విజ్ఞప్తి అయితే చేశారు. అందులో భాగంగానే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏదైతే 3 రాష్ట్రాల ప్రతినిధి మావోయిస్టు ప్రతినిధి అనంత్ అయితే దాన్ని స్వాగతిస్తూనే 15 రోజులు టైం సరిపోదు, మేము అడవి నుంచి చెల్లాచెదరైపోయినటువంటి మా సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులంతా కలిసి ఒక చోట చేరికి మేము ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మేము మీ దగ్గర సరెండర్ అవుతాం, మా జీవనోపాధి మీతో చర్చలు జరిపి మేము ఏ విధంగా జీవించాలో కూడా మీతో చర్చలు జరిపి లొంగిపోతాం, మాకు ఒక సమయం కావాలి, జనవరి 1 వరకు అవకాశం ఇవ్వండి అని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కోరడం అయితే జరిగింది. మొత్తానికైతే వాళ్ళు ఏ విధంగా సమయం ఇస్తారు, ఆ సమయాన్ని లేఖనిచ్చినటువంటి సమయం ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం మనం వేచి చూడాలి. విజ్ఞప్తి మాత్రం ఆ మావోయిస్టుల నుండి సానుకూలంగానే స్పందించడం జరిగింది. పద్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఇవి 6 at 6 అప్డేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.